యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నత కృపను బట్టి ఈ యొక్క 14వ తారీఖున దేవుని సన్నిధిలో ఉండడానికి మన ప్రభుత్వము మనకు కూడా చక్కటి అధికారం ఇచ్చారు. ఇంతవరకు లాక్డౌన్ వల్ల మందిరాలు తెరవలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ లైవ్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాము. అలాగే మీరు కూడా దేవుని వాక్యాన్ని లైవ్లో వీక్షిస్తూ ఉన్నారు. ఈ దినం కూడా దేవుని సన్నిధిలో లైవ్లో ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనను వీక్షిస్తూ మనమందరము దేవుని ఆరాధన చేసుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు సర్వాధికారి అయిన మహాప్రభువా, సర్వాధికారి యేసు ప్రభువానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని ప్రేమించినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాం. నైనా ఇగో ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ప్రభువా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఎంతో భారముతో ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా మేము నీ మందిరములకు రాలేని పరిస్థితుల్లో అనేక మార్లు ఆ జీవితంలో ప్రభా ఎంతో చింతించాం ప్రభా. అయినప్పటికీ మీరిచ్చిన సాధనాలను బట్టి ప్రభా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా నీ ప్రజలను చేరుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 14వ తారీఖున నీ మందిరాలను ప్రారంభించాలని మా ప్రభుత్వం అధికారులు ప్రభా నీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చారు. అయితే ప్రభా కొంత భయాందోళనలు శోధనలు కలుగుతున్నాయి. ఇంకా కరోనా వ్యాధి ప్రబలుచున్న ఈ తరుణంలో కొంత ప్రభా వెసులుబాటు మాకు కావాలని ఆలోచన కలిగి నీ మందిరంలో ప్రభా నివసించి నీ మందిరంలో ప్రభా లైవ్ టెలికాస్ట్ ద్వారా నీ ప్రజలను చేరుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మా ప్రియ సంఘాన్ని బట్టి ప్రత్యేక ప్రార్థిస్తున్నాం. సిలోహు గాస్పుల్ సంఘాన్ని మీరెంతో ప్రేమించారు. విశ్వాసులైన కుటుంబాలని మీరు ఆదరిస్తున్నారు. వారికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు. ఎవరు కూడా ఏ విధమైన ఈ వ్యాధి బారిన పడకుండా నీ కాపుదలు ఇచ్చినందుకై స్తోత్రము నాయన. ఈ యొక్క వ్యాధిని మీరు అరికట్టండి. నీ కృపను మాకు దయచేయమని మరొకసారి ప్రార్థిస్తున్నాము. ఇగో ఆలయంలో ప్రభా నీ లైవ్ను ప్రభా నీ బిడలు తిలకిస్తూ ఉన్నారు. సహాయం చేయమని మరొకసారి ప్రార్థిస్తూ ఈ ఆరాధనలో పాల్గొనడానికి కృప చూపించినందుకే స్తోత్రాలు. పాటలు పాడుచుండగా మీరు మహింపరచబడండి. ఈ దినము పరిశుద్ధ వాక్యము నుండి మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వీళ్ళరా లైవ్ను వీక్షిస్తున్న వీక్షకులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం ఈ 14వ తారీఖున దేవుని యొక్క సన్నిధిని ఆరాధనలు ప్రారంభించవచ్చని చెప్పారు. అయినప్పటికీ కొంత ఇంకా కరోనా వైరస్ అధికంగా ఉన్నందున ఈ లైవ్ టెలికాస్ట్ను అందిస్తూ ఉన్నాము. కొందరు దేవుని సన్నిధికి రావాలని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ఆలోచనలను అంటే కొంత పరిస్థితులు అనుకూలతగా లేనందున రాలేకపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ వచ్చిన వారిని బట్టే దేవుని స్తుతులు చెల్లిస్తూ వీక్షిస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో బిడ్డలు వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడుచుండగా ఆయన నామాన్ని మహింపరుద్దాం. మాతో కలిసి అందరూ పాడండి, ప్రభు నామాన్ని స్తుతించండి. పాటలు పాడి ప్రభువుని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము,
హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఎట్టివాడు యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. గాలి సంద్రాలను గద్దెంపగా యేసు, గాలి సంద్రాలను గద్దెంపగా యేసు, హద్దు మేరకు ఆగి సద్దు మణిగి పోయే, హద్దు మేరకు ఆగి సద్దు మణిగి పోయే. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా, పక్షవాతపు రోగిని తక్షణమే లెమ్మనగా, పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయే, పరుపెత్తుకొని లేచి పరుగెత్తుకొని పోయే. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా. పట్టు యేసుని పాదం తట్టు దేవుని ద్వారం, పట్టు యేసుని పాదం తట్టు యేసుని ద్వారం, కట్టు ఇక నీ పాపం నెట్టు నిన్ను పరలోకం, కట్టు ఇక నీ పాపం నెట్టు నిన్ను పరలోకం. ఎట్టివాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. ఇవాడో యేసు ఎన్ని వింతలు తనవి, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని, వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని. హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడుకుందాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య
స్తోత్రం 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 హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 సర్వాధికారైన దేవుని సహవాసంలో మనము చేరి ఉన్నాము. ఆయన మహాగౌరుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు, విడువని ఎడబాయని ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో గడుపుట, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుడు గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం యొద్ద నివసించుట నాకు ఇష్టమని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో ఉండడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలని చెప్పి ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలు గడుపుదాం. మరి ఈ సమయంలో దైవ సేవకురాలు మన మధ్యలో ప్రార్థన చేసుకుండగా అందరము ఏకీవిందాం. ప్రార్థనలో ఏకీవించి ప్రభు నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని కనపరుచుకుందాం. మీరు అందరూ తల వంచి కన్ను మూసుకునండి, ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
గతించిన నాయన వారమంతా మమ్మల్ని కాపాడు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన సమయం ఈ రీతిగా చేరి నాయన నీ సన్నిధిలో స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ పరిశుద్ధారాధనలు ఇంతవరకు నాయన పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరిచినాము దేవా. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో మీరుండండి ప్రభా నాయన. ప్రతి విధమైన ఆటంకము నాయన శోధన యేసు నామములో తొలగించమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అలాగే ఈ ఆరాధనలో కూడా నాయన పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ముఖ్యంగా నాయన మా దేశాన్ని నాయన పట్టి పీడిస్తున్న ప్రభా ఈ యొక్క భయంకరమైన కరోనా వైరస్ గురించి నాయన మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతో మంది దైవ సేవకులు నాయన అయ్యా విశ్వాస బిడ్డలు నాయన మేమందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ప్రభా త్వరలో మా దేశానికి విడుదల కలిగించమని నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. ఈ కరోనా వైరస్ ను మీరే కట్టడి చేయండి దేవా. ఎస్ఐయా నాయన మా దేశం నుండి నాయన దీన్ని పారద్రోలమని అడుగుచున్నాము దేవా. ఎస్ఐయా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎటువంటి శోధన నాయన అయ్యా నాయన నీ బిడ్డలమైన మాకు కలగకుండా ప్రభా నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరచు ప్రభా. నీ పరిశుద్ధ రక్తంతో నాయన నీ కంచె మా చుట్టూ వేయమని అడుగుచున్నాము దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇది నాయన ఈ రీతిగా నీ సన్నిధిలో స్తుతించుకోవడానికి నాయన మాకు ఇచ్చిన గొప్ప నాయన కృపను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిని నాయన నీ యొక్క మహిమను మా మధ్యలో ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీ ప్రసన్నతను నాయన మా మధ్యలో మీరు ఉంచండి ప్రభా. ఆత్మస్వరూపిగా మా మధ్యలో దిగిరండి దేవా. నీకు స్తోత్రం నాయన. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ఈ సమయంలో నాయన నీ దాసు నిలబెట్టుకుని ప్రభా నీ దివ్యమైన నాయన వాక్కు ద్వారా నాయన అందరితో మాట్లాడండి ప్రభా. వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి నాయన. మీరు అక్కడ సమీపిస్తుండగా ప్రభా మా ఆత్మీయ జీవితాలు చల్లారిపోకుండా ప్రభా ప్రతిదినము నీ సన్నిధిలో నాయన మా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి నాయన నీ వాక్య ప్రకారంగా నాయన మేమందరం జీవించలాగిన నాయన నీ కృపా సహాయం అందరికి దయచేయమని ఈ కూడకంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా ఈ యొక్క ప్రాంగణం చుట్టూ మందిరం చుట్టూ నీ పరిశుద్ధ దేవతలు కంచి వేయి తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాన్ని మహిమకరంగా ఈ యొక్క ఆరాధన నడిపించమని నీకే నాయన మహిమాఘనత ఆరోపిస్తూ ఈ యొక్క ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అలాగే నిలబడి మరి కీర్తన భాగము 100వ కీర్తన మరి మా చిన్న కుమార్తె సాత్విక వచ్చి ఈ కీర్తన చదువుతుండగా మనమందరం కలిసి ఏకీవిద్దాం. కీర్తన 100వ కీర్తన. 100వ కీర్తన. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యం దీవించున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. కూడి ఉన్న సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నత కృపను బట్టి ఈ యొక్క సమయమందు దేవుని సన్నిధిలో చేరి ఉండడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కొంత కరెంటు వలన అంతరాయం ఉంది. అయినప్పటికీ మీరు దేవుని మాటలు విని ఆశ్రయించబడాలని మనం చేస్తున్నాను. దేవుని సన్నిధిని మనం అనుభవించడం ఎంతో మేలు. అది మనకు ఆశీర్వాదము. కాబట్టి ఇట్టి కృప ప్రభు మనకు దయచేశాడు. ముఖ్యంగా మన దేశము మరి ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. మనకు తెలుసు ఈ కరోనా వైరస్ వల్ల మీరందరూ మరి మీ ఇండ్లకే పరిమితం అయిపోయి ఉన్నారు. అయితే ఈ 14వ తారీఖున ఆలయాలు మరి మనము తెలుసుకుని ఆరాధించాలి అని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సత్యం మీ అందరికీ తెలిసినవే. కానీ చాలామంది ఇంకా భయపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనము దేవుని మందిరంలో ఆరాధించలేకపోయినప్పటికీ ఈ లైవ్ ద్వారా మరి దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చారు. ఈ సమయాన్ని మీరు
మరి మీ గృహాల్లో ఉండి సద్వినియోగం చేసుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తూ మరి కొద్దిమందిగా వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ఇది పునరుద్ధాన దినం. ఇది పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినాన్ని మనము దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఒకసారి మన చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో దైవ గ్రంథంలో మరి అనేక సత్యాలు పునరుద్ధానం గురించి మనకు రాయబడ్డాయి. ఎందుకు మనకు ఈ పునరుద్ధానము మనకెందుకు దేవుడు అనుగ్రహించాడో మనం వింటున్నాం. అంటే మరి బైబిల్ గ్రంథంలో పునరుద్ధానం గురించి మరి అనేక సత్యాలు రాయబడ్డాయి. మరి యేసు ప్రభు వారి ద్వారా మనకు పునరుద్ధానం లభించింది. పునరుద్ధాన శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాడు. అయితే మనం ఏం చేయాలంటే మరి ఆ పునరుద్ధానం యొక్క అనుభూతిని అనుభవించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఆదివారం పునరుద్ధానం అంటే నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఈరోజు ఈ పునరుద్ధానం యొక్క ముఖ్య విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే మీరెన్నడూ పునరుద్ధానాన్ని నిర్లక్ష్యం చేయరు. అందుకే మరి సర్వలోకమునకు దేవుడు సువార్తను అందిస్తున్నాడు. సువార్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడిగా వచ్చి పాపులందరి కొరకై తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి నమ్మిన వారికి, అనగా యేసుక్రీస్తును నమ్మిన వారికి ఆయన పునరుద్ధారుడైనాడు. అందుకే దేవుని వాక్యంలో మనము కొన్ని మాటలు చదువుదాం. పరిశుద్ధ గ్రంథము తెరిచి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదట 4 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి ఈ మాటలు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. 3-4 వచనాలు చదువుదాం. దయచేసి చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈ లేఖనములు మేము చదువుతున్నప్పుడు, నీ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మేము వివరించుకుంటున్నప్పుడు, నీ పునరుద్ధాన యొక్క ప్రాధాన్యత ఏమిటో నీవు మాకు తెలియచేస్తున్నావు. ఈ వాక్యాన్ని విన్నవారు వారి హృదయాలలో పునరుద్ధానం కూర్చిన బాధ్యత లేక పునరుద్ధానం యొక్క యోగ్యతను గూర్చి వారు ఆలోచించుకునే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును అందిస్తున్న నన్ను మరుగుపరచండి, వినుచున్న వారికి గ్రహింపు దయచేయండి. మరి కొంత ఆటంకాలు మాకు ఉన్నప్పటికీ మరి ఈ ఆటంకాలు అధిగమించి నీ యొక్క సన్నిధిలో ఈ వాక్యమును వినడానికి నీ ప్రజలకు నీ గ్రహింపును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పునరుద్ధానము యేసు ప్రభువారు ద్వారా మనకు అందించబడింది. యేసు ప్రభువారు మనకిచ్చిన ఈ పునరుద్ధానాన్ని మనము స్వీకరించాలి. ఎవరు ఈ పునరుద్ధానానికి అర్హులు అంటే లోకంలో ఉన్న ప్రజలందరినేమో పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణమును పొందుతున్న మనము మరి పునరుద్ధానానికి అర్హులుగా ఎలా చేయబడతాం అనే ఒక ప్రశ్న మనను వేధిస్తుంది. అయితే పునరుద్ధానము యేసు ప్రభువులో ఉంది. అందుకే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. జర్మనీ దేశంలో ఒక మంత్రి గారు, అంటే జర్మనీ దేశ ప్రధానమంత్రి ఒక రోజున బిల్లీ గ్రహాం గారికి అవకాశం వచ్చింది ఆయనతో కలిసి కాఫీ తాగడానికి. అయితే ఒకరోజు ఆ కాఫీ తాగే ముందులో ఈ బిల్లీ గ్రహాం గారు అన్నారట, అయ్యా మరి ఆ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాడు, అంటే ఆయనకి దేవుడి గురించి అంతగా తెలియదేమో అన్నట్టుగా ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రధానమంత్రి గారిని ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా మన దేశంలో చాలా ముఖ్యమైనది
ఏదైనా ఉందా అని అంటే వెంటనే ఈయన అడిగి ఇంకా ముగింపుకు మునిపే ఆ ప్రధానమంత్రి గారు ఒక మంచి మాట చెప్పాడంట. యేసుక్రీస్తు పునరుద్ధానమే కదా అన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే లోకానికి రక్షణ లేదు, పాపికి మరణంలోని విడుదల లేదు. ఈరోజు మనం ఇన్ని శ్రమల గుండా వెళుతున్నప్పటికీ యేసు ప్రభు పునరుద్ధానం మనకు అవసరమని మనం ఎంతో ఆశతో ఉన్నాం. ఇన్ని రోజులు 3 నెలలు ఇంట్లోనే ఉండిపోయాం కదా, మనసంతా ఎంత వేదన పడింది. అయ్యో, దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను, ఆయనను ఆరాధించలేకపోయాను, ఆయన స్తుతించలేకపోయాను, ఆయన గణపరచలేకపోయానని మరి నిజంగా రక్షించబడిన వారు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారికి ఇప్పుడు బాధే. కొంతమందికి అయితే బాగలేదు, బాగానే లాక్డౌన్ అంటే చక్కగా కూర్చోవచ్చు, ఇంట్లో హాయిగా పిండి వంటలు అవి వండుకుని తినొచ్చు, ఇది ఎంతకాలం ఉంటే అంతకాలమే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. కాదు, దేవుని సన్నిధి వెళ్ళకపోతే, ఆయన మందిరంలో నివసించకపోతే, ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, ఆయన సన్నిధిని అనుభవించేవారు ధన్యులు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సువార్తను మనం ఎందుకు వింటున్నామంటే యేసు ప్రభు వారు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తులో మనకు పునరుద్ధానం ఉంది అని దేవుని వాక్యం సెలవించింది. అందుకే ఈ మాటలు మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసు ప్రభువు వారు మృతి పొందడానికి గల కారణం మన పాపాల నిమిత్తం. చాలా అద్భుతమైన మాట. అవును, వ్యక్తికి పాపం ఉంది, ప్రతి మానవుడికి పాపం ఉంది. పాపం లేదని చెప్పడానికి ఏ నరుడికి హక్కు లేదు. వారు ఎంతటి వారైనా, ఎంతటి ఘనులైనా సరే పాపము లేదని చెప్పడానికి చెప్పజాలము. అందుకే పాపం వలన మనందరికీ మరణం. ఈరోజు ఈ కరోనా మనకి ఏం భయపెడుతుంది? మరణం భయపెడుతుంది. చచ్చిపోతాం. అందుకే మీరు దూరంగా కూర్చోండి, శానిటైజర్ వాడండి, ముక్కులు గుడ్లు కట్టుకోండి. ప్రభుత్వం అంతా ఆదేశం. ఒక మాట చెప్పరా, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దానికి కావలి కాయి వారు మేలుకునిట వ్యర్థం. జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎంత జాగ్రత్తగా మనం ఉన్నప్పటికీ వచ్చే ప్రమాదం రాక మారదు. తప్పింపబడే విధానం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. స్తోత్ర హల్లెలూయ. ఎవరు కాపరి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు కాపరి. ఒకవేళ మరణం పొందాము, కరోనా ద్వారానే మరణం, లేక సహజంగానే మరణం పొందాం అనుకోండి, కానీ యేసు ప్రభు నమ్మినందున మనకు మరణం లేదు. స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు? ప్రభు మన కొరకు మరణించాడు, యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ విపత్కరమైన పరిస్థితులన్నీ దేని కొరకు అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనుషుని అవిధేయత వలన, మనుషుడు చేసిన తిరుగుబాటు వలన, మనుషుడు చేస్తున్న దుర్మార్గతను బట్టి మరి ఈ లోకంలో ఈ కఠోరమైన పరిస్థితులు మనం అందరం ఎదుర్కొంటున్నాం. మంచివారికి చెడ్డవారికి ఈ శ్రమ ఒకటే. ఒక వ్యక్తి ద్వారా లోకములకు మరణం ఎలా ప్రవేశించిందో, ఒక వ్యక్తి ద్వారా నిత్య జీవితం కూడా దేవుడు అలా ఇస్తున్నాడు. అయితే అది యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగం ఏంటంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖన ప్రకారమే దేవుని వాక్యము ప్రకటించింది. యేసు ప్రభు వారి లోకానికి రాకమునిపే ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. ఈ సువార్త వెదజల్లబడింది, ఈ సువార్త అందించబడింది. ఈ సువార్తను వినేవారు వారు తమ జీవితంలో దేవుని కృప పొందబోతున్నారు. అందుకే నరులందరికీ సువార్త ప్రకటించడం జరుగుతుంది. అయ్యా ప్రజలారా, మనం ఏనాటికైనా మరణము మనల్ని మిగుతుంది. మరణము పొందక మునుపు యేసు ప్రభుని మీ స్వరక్షకునిగా అంగీకరించండి. మీ పాపముల నిమిత్తము మీరు పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు పొందండి. మీ జీవితంలో దాగి ఉన్న పాపాన్ని ఒప్పుకోండి. మీరు పాపములను ఒప్పుకుంటే క్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడు. ఇది సర్వలోకానికి సువార్త చెప్పబడుతుంది. అయితే ఈ సువార్త కొంతమందికి వెర్రిగా ఉంది.
ఈ సువార్త కొంతమందికి ఈ రక్షణ అనేది వెర్రిగా ఉంది, కానీ మనకైతే రక్షించబడిన మనకు దేవుని శక్తి. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని శక్తి. అందుకే దేవుని శక్తిని మనం అనుభవిస్తున్నందున పునరుత్థానమును మనము మేలుగా దీవెనకరంగా మనం చూడగలుగుతున్నాం. అందుకే చూడండి, మనకు విజయం ఎలాంటి పైన విజయం వచ్చిందంటే మరణం పైన విజయం వచ్చింది. తర్వాత మానవులందరూ శాపగ్రస్తులు. ఎలాంటి వారు? మన శాపమును ప్రభువు తన పైన వేసుకున్నాడు. మన శాపమును తన పైన వేసుకున్నాడు. శాపం పోవడానికి అమ్మా నోములు, వ్రతాలు, ఇంకా ఏదైనా చేస్తే పోదాం. శాపం పోవడానికి శాపగ్రస్తమైన దేవుడు మన కొరకు, నీతిమంతుడైన దేవుడు శాపగ్రస్తమై మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువలో చేసిన త్యాగమే మనకు విమోచన కలిగిస్తుంది. హల్లెలూయా. అందుకని ఆరాధన చేస్తున్నప్పుడు లేక దేవాలయాల్లో సిలువను మనం చూపిస్తున్నాం. అంటే సిలువ దేని కొరకు గుర్తు? మన కొరకు క్రయధనముగా ప్రాణం పెట్టిన క్రీస్తును చూపిస్తుంది. అంతేగాని అది కూడా విగ్రహం అని చెప్పకండి. మనం ఏం దానికి మొక్కట్లే, గుర్తును గుర్తు పెట్టుకుంటున్నాం. ఇది ఫలానా గుర్తు. దానివలన మాకు మార్గం ఏర్పడింది. క్రీస్తు సిలువలో ఆయన చేసిన త్యాగము ద్వారా మాకు మార్గం ఏర్పడింది. నిత్య జీవమునకు మమ్మల్ని ఆయన యోగ్యులుగా చేశాడు. కాబట్టి మేము ఆయనను వెంబడిస్తూ ఆయన ప్రేమను నిలుచుండాలి. నేను చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమని? మేము శాపగ్రస్తులు, మేము మరణానికి పాత్రులు, మేము పాపానికి పాత్రులు. అయితే దేవుడు పాపం పైన జయమిచ్చాడు, శాపం పైన జయమిచ్చాడు. అంతే. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. ధర్మశాస్త్రముని ఆయనలో నెరవేర్చాడు. కొట్టివేయడం అంటే ఆయనలో నెరవేర్చాడు. ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయిందో క్రీస్తులో అది జరిగింది. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. అవును ప్రభువా, ధర్మశాస్త్రము చేయలేనిది నీలో మాకు జయం వచ్చింది. కాబట్టి మేము పునరుద్ధానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పునరుద్ధానాన్ని మేమెన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. పునరుద్ధానాన్ని మేము నీ సువార్త ద్వారా, అందుకే ఈ సువార్త ప్రజలందరికీ చేరాలి. పిల్లరా వినండి, చాలామందికి ఈ సువార్త చేరిపోయింది. కొందరు విన్నారు, కొందరు వినలేదు. కొన్నిసార్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం కొన్ని మాటలు వింటాం, కొన్ని మాటలు వినం, కొన్ని మాటలు పట్టించుకుంటాం, కొన్ని మాటలు పట్టించుకోం. కానీ ఇక్కడ అంటాడు సువార్త రక్షణ ఇచ్చేది, పాపికి పాపక్షమాపణ ఇచ్చేది. పాపక్షమాపణ ఇచ్చే ఈ సువార్తను మనము నమ్మాలి, అంగీకరించాలి. పాపక్షమాపణ మనం పొందాలి. నేను పాపినన్న ప్రతి వారు యేసును అంగీకరించాలి. నాకు పాపం లేదంటే అక్కర్లేదు, మీరు రావక్కర్లేదు, యేసు ప్రభు దగ్గర రావక్కర్లేదు. మరి అందుకనే సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ పాపం ఉన్నందున, వారు శాపగ్రస్తులైనందున, మరణమునకు పాత్రులైనందున యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. అందుకే చెప్తున్నాము, లోకములో ప్రజలందరికీ చెప్పేది ఈ సువార్త. లోకములో ఉన్న మీ పాపాలు పోవాలంటే మీరు ఇలా 2 లెంపలు ఎట్టుకుంటే సరిపోదు. చాలామంది పాపం పోవాలంటే ఏమనుకుంటారు? తప్పైపోయిందని ఇలా 2 లెంపలు కొట్టుకుని, చెంపలు కొట్టుకుని ఏం చేస్తారు? తప్పైపోయిందని ఆయన సరిపోయిందా? తప్పైపోయిందంటే సరిపోయిందా? నీవు నీ పాపముల విషయంలో పశ్చాత్తాపడాలి. నీ జీవితంలో నువ్వు చేసిన నేరస్థాపన విషయాల్లో దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మరలా ఎన్నడూ ఆ తప్పును చేయకూడదు, ఆ పొరపాట్ల వైపు వెళ్ళకూడదు. అందుకని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇంకో మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో. దేవుని వాక్యము ఈ రోమాపత్రిక క్షమించండి, తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ప్రియులారా,
అమ్మ యేసుక్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన దావీదు వంశములో జన్మించాడు. ఏమండి, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అందుకే మనము ఆ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో ఆదివారం జ్ఞాపకం ఉంటలేదులేండి. ఆదివారం అందులోకి 3 నెలలు అయిపోయింది కదా, కాబట్టి ఆదివారమో సోమవారం మంగళవారమో తెలియట్లేదు. కోసం మళ్ళీ లాక్డౌన్ పెడతారంట. ఇంకా సంతోషమా? మా బాబు పని చేస్తారు. ఇప్పుడు పిల్లవాడు చిన్నప్పుడు అనుకునేవారు, మేము స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ వర్షం వస్తే ఎలా సెలవుతాను అని సంబరపడేవాడు. లేకపోతే ఏదైనా పండుగ వస్తే అమ్మ రేపు సెలవు వచ్చారు, గొప్ప గొప్ప గొంతులు వేసేవాడు. మీరు కూడా గొంతులు వేసేవాళ్ళే అందరూ. అంటే సంతోషం అన్నాడు. స్కూల్ ఎగ్గొట్టేస్తే, స్కూల్ ఆగిపోతే మనకెంతో ఆనందం. ఇప్పుడు అలాగే కూడా సంఘాస్తులకి, విశ్వాసులకి మందిరం లేకపోతే ఎంత బాగుందో అని అనిపిస్తుంది. మీకు కదా, కొందరికి అదే కొందరికి ఎంత శబ్దో దేవుడి మందిరం మానేయటం అలవాటే. 52 ఆదివారాలు ఉన్నా రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రభువా, ఈ 3 నెలలు 8 దినాలు పోయాయి, 8 వారాలు పోగొట్టుకున్నాము. నీ మందిరంలో ఉంటే ఎంత ఆనందమయ్యా. ఇక్కడ ఉన్న సంతోషం మరి ఒక చోట మాకు లేదు ప్రభువా. ఇదిగో ఈ సువార్త మాకు అందుకే అందుతుంది. అక్కడ ఆ సువార్త అంటే, నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి ఆ మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము. చాలండి, జ్ఞాపకం చేసుకో. నీకు గుర్తుందా? పునరుద్ధానాన్ని గుర్తు చేసుకో. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, నా పాపం నీ పాపం కొరకై చనిపోయి తిరిగి లేచి తిరిగి రాబోతున్న గొప్ప దేవుడు నీ కొరకు ఇచ్చిన గొప్ప రక్షణను జ్ఞాపకం చేసుకో. అందుకే మనకు రక్షణ దొరికినందున గొప్ప ఆనందం. నేను అంటాను, మీకున్న ధనము బట్టి ఆనందం ఉండదు, మీకున్న కలిమి లేకపోతే సంపదలు ఏవైనా సరే మీకు గొప్ప ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ దినాలు డబ్బులు ఉన్న వాళ్ళు బ్యాంక్ పెట్టుకుని బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. వాళ్ళకి అన్నీ ఏమంటారు, నడినెత్తి మొదలుకొని అధికారులు వరకు రోగాలే. వాళ్ళు మందులు వేసుకుందాం, మరి పలానా తిండి తిందాం, మరి ఏదైనా రుచికరమైన తిందామని అంటే తినలేం, తింటే చచ్చిపోతారు. ఇలాంటి వ్యాధులు ధనవంతులకి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ నీవు నేను ధనవంతులు కాకపోయినప్పటికీ యేసు ప్రభు ద్వారా ధనవంతులుగా ఉన్నందున గొప్ప రక్షణ మనకి. ఇది విలువ పెట్టి కొనలేమండి, విలువ పెట్టి కొన్నాడు మనం. హల్లెలూయా. ఆయన అమూల్య రక్తము మనలను విమోచన కలిగించి విలువ పెట్టి కొన్నాడు. స్తోత్రం చెల్లిందా? అందుకే విలువైన రక్తము రక్షణ నాకు వచ్చినందున ప్రభు ఆ రక్తంలో కడగబడి శుద్ధీకరణ చేయబడి పరిశుద్ధతను నీకు అనుకూలంగా జీవించే ఆ మనసు నాకు దయచేయమని ప్రతిదినము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే ఈ పునరుద్ధానము పాపికి రక్షణ ఇచ్చింది. ఏమిచ్చింది? పాపికి రక్షణ ఇచ్చింది. ఒకసారి ఆ మాట చదువుదామా? 1 కొరింథీ పత్రికలోనే మనం ఇందాక చదువుకున్నాం. 15వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాస్తూ ఉంటాడు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. మీరంటారా? పాపికి రక్షణ దొరికింది క్రీస్తులో. ఒకవేళ క్రీస్తు మన కొరకు మరణించకపోతే ఇదంతా వ్యర్థమే. మన ఆరాధనకు వచ్చింది వ్యర్థమే, పాటలు పాడింది వ్యర్థమే, దేవుడికి ఇచ్చింది వ్యర్థమే, దేవుడి సందులు గడిపింది అంతా వ్యర్థమే. ఇప్పుడు వ్యర్థం కాదు ఇది. పాపికి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు పాపికి ఏమిచ్చాడు? రక్షణ దొరికింది. రోమపత్రికలో అందుకనే మనం చేయవలసిన పని చెప్తాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ఎంత ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. ఎందుకు నోటితో ఒప్పుకోవాలి? తలకాయ ఊపితే పోదా? ఏమంటే తలకాయ ఊపడానికి మనం గంగిరెద్దులు కాదు. అంటే అవి మాట్లాడలేవు కాబట్టి వాటిని ఏమంటారు, ఆడించే వాళ్ళు అంటారు బసవయ్య, దాని పేరు బసవయ్య. గంగిరెద్దు బసవయ్య, ఇగో అయ్యగారు వచ్చారు దండం పెట్టు అంటే అదేం చేద్దాం,
తలకాయ ఇలా ఊపుతుంది. అమ్మగారు వచ్చారు, తలకాయ ఊపుతుంది. వచ్చారా అని అడగదు, ఒక నోరు లేదు కదా, దానికి ఇవ్వలేదు కదా, మనకిచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి, నేను పాపిని అని నోటితో ఒప్పుకోవాలి. అందుకని ఇక్కడ దేవుని గ్రంథంలో చెప్తున్నాడు, 10వ అధ్యాయం రోమపత్రికలో 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. చూసారా, పాపికి రక్షణ నోటితో ఒప్పుకుంటే, నీ పాపములను ఒప్పుకుంటే, నీ అపరాధములను ఒప్పుకుంటే, నీ దోషపూరితమైన మనసు ఒప్పుకుంటే నీకు రక్షణ. హల్లెలూయా, ఎంత గొప్ప భాగ్యం. అందుకని యేసు ప్రభు అని ఏం చేయాలంట? నోటితో ఒప్పుకోవాలి. చెప్పండి, ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు ఈ మాట చెప్పాలి, మనం చెప్పాలి. ప్రజలకు తెలియదు కదా, యేసు ప్రభు అంటే ఇష్టం, ఇలా అంటారు. ఇష్టం అంటే ఇలా తలకాయ ఉంటే సరిపోదు. ఇప్పుడు పెళ్లి చూపుల్లోని అడుగుతారు కదా అమ్మాయిని అబ్బాయిని, బాబు నీకు అమ్మాయి ఇష్టమే? అక్కని చెప్పేతనా బాగుందండి ఇష్టమేనా అంటాడు. అమ్మాయి అయితే అంటే సిగ్గుపడి చెప్పలేదు. ఇప్పుడు సిగ్గుపడి చెప్పడానికి కాదు, మనము వరుడైన క్రీస్తును పెళ్లి చేసుకోబోతున్నాం, వధువైన సంఘం. హల్లెలూయా. మన పెళ్లి కుమారుడు మనల్ని అడుగుతున్నాడు, నేనంటే నీకు ఇష్టమా అని అంటే, అప్పుడు ఏం చేయాలా? నోటితో ఒప్పుకోవాలి. చెప్పండి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన అంగీకరించా ప్రీతికరమైన ఇష్టపడిన కుమారుడుగా ఉన్నాడు, కుమార్తెగా ఉంది, అందుకని నా రాజ్యములకు లేక నా రక్షణ పొందడానికి అర్హులు అని చెప్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, నోటితో ఒప్పుకోవాలి. ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు వారు మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటారని మాకు చాలా ఇష్టమంటారు అంటారు. ఉంటుందే, చాలా ఇష్టమని చెప్పడం వేరు. వారి పాపముల విషయంలో వారు పశ్చాత్తాపడుతూ హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకుంటే అప్పుడు నువ్వు రక్షించబడతావు. నేను ఒక మాట క్రైస్తవులకి చెప్తున్నాను, క్రీస్తుని ఎరిగిన వారికి. చాలామంది యేసు ప్రభుని అంగీకరించలేని వారిగా ఉంటున్నారు. ఇది చాలా విచారంగా ఉంటుంది. అందుకే శ్రమలు కలుగుతున్నప్పుడు వారు విచారంగా ఉంటున్నారే తప్ప, అయ్యో దేవుడు మాకు అన్యాయం చేస్తున్నాడు, ఈ శ్రమలు ఏంటో తెలియట్లేదు, ఈ బాధలు ఏంటో తెలియట్లేదు అని చాలామంది నిరుత్సాహంగా ఉంటున్నారు. మీరు అలా ఉండకూడదు. శ్రమలలో కూడా సంతోషమే, శ్రమ కూడా మనకు సంతోషం తెచ్చిపెట్టి. ఇప్పుడు చెప్పండి, కరోనా మనకు మేలు చేస్తుందా లేదా? ఎవరు చెప్పండి. చూస్తారా, బాగా ఎక్కడ చేసిందండి, డ్యూటీకి వెళ్ళవట్లేదు, ఇంట్లో ఉంటేనేమో కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉంది, మరి ఏ పని చేసుకోలేకపోతున్నాం, ఇంట్లో అన్నీ అయిపోయి సరుకులు ఏమైనా తెచ్చుకుందాం అంటే డబ్బులు లేకుండా పోయింది, ఎలాగో ఏంటో అర్థం కావట్లేదండి, ఏం మేలు చేసిందండి పాస్టర్ గారు అని అంటారు. ఒక మాట చెప్పనా, మనము గాలి కలుషితం అయిపోయింది, మనం పీల్చే గాలి మనకి ఎలా ఉందంటే బయటికి వెళ్ళి వచ్చేసరికి డస్ట్ అలర్జీ వచ్చి తుమ్ములు, దగ్గు, ఆయాసం వచ్చేసేది. కానీ కరోనా అనే మాట వినగానే హాస్పిటల్ అన్ని బంద్, ఎవరికి ఏ నొప్పులు లేవు, ఎవరికి ఏ తలకాయ పోటు లేదు. మరి అంతకుముందు లైన్, ఆ చారీ డాక్టర్ గారి దగ్గర లైన్, ప్రతి హాస్పిటల్లో లైనే. అలాంటిది ఒక్కడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళమంటే ఒక్కడు రావట్లేదు, వెళ్ళట్లే. ఎందుకు? ఆ నొప్పులు ఏమైపోయాయో, ఆ బాధ ఏమైపోయిందో అసలు ఎవరికి అర్థం కావట్లే. మరి ఎందుకంట? కరోనా వచ్చి, హే నువ్వు ఆరోగ్యంగా ఉన్నారా, నన్ను చూసి భయపడి నువ్వు మాత్రం బయటికి రాకు, ఇంట్లోనే కూర్చో, మూసుకుని కూర్చోంటాం, మొహానికి మాస్క్ వేసుకుని కూర్చో, సెకండ్ ఎవడికే ఒకంటాం, ఇంకేమంటాం, చేతులు శుభ్రం చేసుకోవాలి కదా. ఒక డాక్టర్ గారు ఎప్పుడో చెప్పారంట, ఆయన కనుగొని తల్లి బిడ్డలకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు, గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు
చేతులు బాగా శుభ్రం కడుక్కోవాలని చెప్పేవారంట. ఆ డాక్టర్ గారిని ఎర్రోళ్ళ చూసేవారంట. మిగిలిన డాక్టర్లు ఎర్రోళ్ళ చూసేవారట. ఈయనేంటి ఇలా చెప్తాడు చేతులు కడుక్కుపోతే ఏమవుతుంది? కాదు, చేతులు చాలా బైబిల్లోనే రాస్తుంది చేతులు శుభ్రం చేసుకోమని. ఉందా? ఎక్కడ? యాకోబు పత్రిక చదవండి. బైబిల్లో ఉంటే చదివేది మరి. ఎందుకంటే మనకి యేసు ప్రభువు ఈ మనుషులు వారి స్వభావం ఆయన ఎరిగిన వాడే ముందే ఈ మాటలు రాశాడు కదా. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. యాకోబు 4వ అధ్యాయంలో ఉంటుంది 8వ వచనం. 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులను ఏం చేయండి? శుభ్రం చేసుకోండి. కడుక్కోండి, శుభ్రంగా కడుక్కోండి మీ చేతులు కడుక్కోండి అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్తుంటే వారు అనాలోచితంగా ఆలోచించారట. కానీ కొన్ని దినాలకి ఆయన్ని అలా చూసి పాపం ఆయన మానసికంగా రోగైపోయాడు. కొన్ని దినాలకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయిందంట. ఆ డాక్టర్ గారు ఎందుకు మన చేతులు శుభ్రంగా కడుక్కోమన్నాడో తర్వాత అర్థమైనప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్లు అందరూ చేతులు కడుక్కోవడం ప్రారంభించారు. ఆ తర్వాత మరి డాక్టర్ గారికి చనిపోయిన డాక్టర్ గారికి పెద్ద విగ్రహం కట్టించారు. చాలాసార్లు మనం వింటాం, నేర్చుకోం. యెషయా భక్తుడు కూడా చెప్తాడు, 1వ అధ్యాయము 16వ వచనంలో రాశాడు ఆ మాట. చదవండి, 15, 16 వచనాలు చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. నా దుష్క్రియలు, మీరు చేసే దుష్క్రియలు నాకు కనబడకుండా మీరు మీ చేతులు శుభ్రం చేసుకోండి అంటే మనమేమో మురికి అంటకుండా చేయడానికి, కానీ హృదయంలో పాపము లేకుండా శుద్ధి చేసుకోవడానికి మన చేతులు శుభ్రం పెట్టుకోవాలి. హల్లెలూయా. కనుక కరోనా వచ్చి మనకి మేలు చేసింది కొన్ని పరిస్థితులలో. అంటే మరణము ఉంది లేదని కాదు, కానీ క్రైస్తవునికి మరణం అంత పెద్ద లెక్క కాదు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి వస్తున్నాడు. ఆయన యందు నిద్రించిన వారికి నిత్య జీవితం ఉంది. స్తోత్రం చెల్లిందా? ఆయన యందు నిద్రించిన వారికి ఏముంది? నిత్య జీవితం. నమ్ముతున్నారా? నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నమ్మిన వారికి రక్షణ, నమ్మిన వారికి స్వస్థత. అందుకే దేవుని గ్రంథం మనకి చాలా తేటగా చెప్తా ఉన్నాయి. ఈ సత్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటాడు, రోమ పత్రికలో మనం చూసాం కదా, అదేమని చెప్తుంది? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవేం చేయబడతావు? రక్షించబడతావు. నమ్మకం ఉంది కదా? రక్షించబడతావు. నీకు రక్షణ దొరుకుతుంది. అందుకనే యేసు ప్రభు నీ పునరుద్ధానము నాకు రక్షణ ఇస్తుంది. ఇప్పుడు మరణమునకు పాత్రుడైన నాకు క్రీస్తు ద్వారా రక్షణ ఉంది. కనుక రక్షణలో మనం జీవిద్దాం. ఇక్కడ రోమపత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము 24, 25 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుదాం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. చెప్పండి, యేసుక్రీస్తు పునరుద్ధానము దేని కొరకండి? పాపికి రక్షణ ఇవ్వడానికి వచ్చింది. మనము దేవునితో పాటు ఉండడానికి అనుగ్రహించబడింది. ఇంకా చెప్పాలంటే నీతిమంతులుగా చేయడానికి. మనం ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తుంటే మనం ఎలా అంటాం? రే అది తప్పు కదరా అని అంటే, నువ్వు చెప్పొచ్చో పెద్ద నీతిమంతుడు అంటాం. మనం పెంచుతారు కదా. అవును, ఏ భేదం లేదు, అందరూ పాపులే, నీతిమంతులు ఏమీ లేరు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కనుక ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డానికి యేసు ప్రభువుని అంగీకరించారు.
చెప్పండి, నేను నీతిమంతుడిగా చేయబడడానికి నేను ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేస్తుంటే నీతిమంతుడిని అయిపోను. అందులో మనం చేసే పనులలో స్వనీతి ఉంటుంది. ఏముంటుంది? స్వనీతి అంటే ఏదో ఒక లాభాన్ని మనం అపేక్షించి చేసేదే స్వనీతి పరులుగా మనం ఉంటాం. మన నీతి పరిపూర్ణత కాదు, కానీ క్రీస్తు ద్వారా మనం నీతిమంతులు కాగలుగుతాం. స్తోత్రం చేయలేదా? క్రీస్తు ద్వారా నీతిమంతులు కాగలుగుతాం. అందుకని ఆ మాట ఎంతో అద్భుతమైన దేవుని వాక్యంగా రోమపత్రికలో మనం చూస్తాం. అలాగే రోమపత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. మంచి ఫలము అక్కడ దొరుకుతుంది మనకి. చదవండి. కాబట్టి రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుంచి, కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైరి. ఎలాగనగా మనము మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన ఆపేక్షలను మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అక్షరానుసారమైనది కాదు, ఆత్మానుసారంగా మనం జీవించాలి. అందుకే చాలామంది బైబిల్ చదువుతారు, నాకు అన్నీ వచ్చు అని అనుకుంటారు. ఇది అక్షరానుసారం, కానీ ఆత్మానుసారంగా ఉంది. ఇందులో కూడా వాక్యంలోనే అక్షరానుసారంగా చదవడం వేరు, ఆత్మానుసారంగా అందుకు ఆత్మానుసారంగా గ్రహించాలి. ఇప్పుడు చాలామంది వాక్యం చదివి వ్యతిరేకులుగా ఉంటున్నారు. అంటే ఇందులో ఉన్న తప్పులు పడుతున్నారు. బైబిల్లో తప్పులు ఉన్నాయి కదండి, పాపం ఉంది కదండి, అపరాధములు ఉన్నాయి కదండి, నేరం ఉంది కదండి, రాజులు మరి యుద్ధాలు చేశారు కదండి అని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఆ కాలంలో మనుషుడు తాను చేసిన నీతికరమైన పనులు కానీ లేక దుర్మార్గమైన పనులను బట్టి ఇవి వ్యత్యాసాన్ని చూపిస్తూ పాపము చేసిన వారికి పాపాన్ని బట్టి తీర్పు వచ్చింది, నీతిని అనుసరించిన వారికి నీతిని బట్టి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? వాళ్ళు పాపం చేశారు కాబట్టి మనం చేద్దామా? చేయకూడదనే కదా బైబిల్ చెప్తుంది. నేరపూరితంగా మనం ఉండకూడదనే కదా ప్రభు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే వాక్యాన్ని చదివి ఆత్మానుసారంగా ప్రవర్తించడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్యంలో మనకి ఏదైతే బోధిస్తుందో ఇది అక్షరానుసారంగా తీసుకోకుండా ఆత్మానుసారంగా తీసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే ఆత్మను రక్షించుకోవడానికి మనం ఆత్మానుసారంగా ప్రవర్తించాలి. ఇప్పుడు లోకంలో అందరూ పాపం చేస్తున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, త్రాగుడు తాగుతున్నారు, జోలు ఆడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, అవినీతిగా బతుకుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ లోకంలో ప్రజలందరూ చేస్తున్నారు. నువ్వు నేను చేద్దామా? మరి మనకి దేవుడు దాన్ని మన 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 ఆత్మ మనస్సాక్షి చెప్తుంది, నువ్వు తప్పు చేస్తుంటే గద్దిస్తుంది. కాబట్టి మనము ఆత్మానుసారంగా జీవించడమే కానీ శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము వీలు లేదు. అందుకే దేవుని బిడ్డలమైన మనము దైవ గ్రంథ వాక్యం, ప్రభువా ఎందుకు నాకు ఈ పునరుద్ధానం, ఎందుకొరకు నాకు ఇచ్చావు? నేను నీతిమంతుడిగా ఉండడానికి కొరకు నాకు ఈ పునరుద్ధానం దొరికింది. పాపినైన నన్ను పవిత్రుడిగా చేయడానికి నీ పునరుద్ధానం నాకు ఇచ్చావు. అలాగే అయోగ్యుడైన నన్ను యోగ్యతను ఇచ్చావు. నీ పరిశుద్ధతలో ఉండడానికి నాకు
ఈ బలమైన కృప నాకు దయచేస్తాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి పునరుద్ధానాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా మీ అందరికీ మనం చేస్తున్నాను. పునరుద్ధానాన్ని ఎవరు ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఆదివారం నిజమే ప్రభువా, ఈ 3 నెలలు మేమెంతో పట్టలేని పరిస్థితుల్లో బలహీన మరి ప్రపంచమంతా కూడా ఒక్కసారి ఆ మోగబోయినట్టు అయిపోయింది. అయినా ఒక మాట చెప్పనా, ప్రార్థనలు ఆగలేదు. స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థనలు ఆగలేదు. ఇంట్లోనే కుటుంబారాధన చేశారు, వ్యక్తిగత ప్రార్థనలు చేశారు. మరి అనేకులు సర్వాధికారైన దేవునికి మొరపెట్టారు. బహుశా లోకంలో ఉన్న ఆ దేవాలయాన్ని మూసేసారు, కానీ హృదయం అనే దేవాలయాన్ని మూసుకోకుండా దేవుని ఆరాధిస్తూనే ఉన్నాం. చిన్నపిల్లలు పెద్దలు స్తుతించేదే ఉన్నాం. హల్లెలూయా. అందుకే ముందే చెప్పాడు కదా, నీ హృదయమే దేవుని ఆలయం. స్తోత్రం చెల్లిద్దాం. సమాజంగా మనం కూడుకోవడానికి మందిరాలు, దేవుని సన్నిధిని మన గృహంలో కూడా ఆరాధించుకోవచ్చు. గృహానికి అందుకే మీరు వ్యక్తిగతంగా ప్రతిరోజు కూడా ప్రార్థన ఉండాలి. మన గృహంలో కుటుంబారాధన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి. మరి మీరున్న చోట్లోనే భార్య భర్తలు బిడ్డలు అందరూ కలిసి ప్రార్థిస్తూ ఉండాలి. ఒకవేళ మనకి ఇంకా ఒకవేళ జటిలమైన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడి సన్నిధిలో ప్రార్థించడం అనేది ఎన్నడూ ఆపకూడదు. చెప్పండి, ఆపేద్దామా? ఆఫ్ చేసేదా? బహుశా ప్రభుత్వం మనల్ని ఆపేసిందా? ఆగలేదు. ప్రభుని స్తుతించాం, ఆరాధించాం, గణపరిచాం. మరి మీరందరూ మీ గృహాల్లో ఉండి ఆరాధించినందుకు ఒకసారి మన చేతులు అలా పైకెత్తి దేవుని స్తుతిద్దాం. అయ్యా, దైవాన్ని వీక్షిస్తున్న వారులారా, మీరు కూడా మీరు పైకెత్తి మీ చేతులు ఎత్తి, దేవా ఈ యొక్క లాక్డౌన్లో నేను నిన్ను ఆరాధించాను ప్రభు, నిన్ను స్తుతించాను అయ్యా. నేను ఆత్మానుసారంగా ప్రవర్తించాను, శరీరానుసారంగా లేక మరి దేవుని సన్నిధిని అనుభవించానయ్యా. నా దేశం గురించి ప్రార్థించాను, నా ప్రజల గురించి ప్రార్థించాను, ఈ కష్ట నష్టముల గురించి ప్రార్థించానని చెప్పిన మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే 100వ కీర్తన చదివించాను. 100వ కీర్తన ఏముంది? సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి. ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుతామా? 100వ కీర్తన అందరూ చదవండి ఒకసారి, అందరూ ఒకసారి గట్టిగా చదవండి. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి, సంతోషించి యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయించు, ఆయన యొద్దకు రండి, ఆయనే దేవుడని తెలుసుకోండి, ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు గొర్రెలం. స్తోత్రం చెల్లిద్దాం. అవును, ఈ లోకంలో చాలా మంది ఈ గొర్రెగాళ్ళు అంటారు. పూర్తి పర్లేదు, ఆ మేకలు అంటామంటే మనకేం పర్లేదు, మన గొర్రెలు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. మనకి పునరుద్ధానం శక్తి కలుగుతుంది. అందుకనే మంచి ఫలము దేవుని ద్వారా మనకు లభిస్తుంది. ఇంకొక మాట చదవండి, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పునరుద్ధానం యొక్క విశిష్టతను ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. 5వ అధ్యాయము 15వ వచనం. పునరుద్ధాన విశిష్టత ఎంత గొప్పది, ఘనమైనదో. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకున్నాము. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక. కొంతమంది తమ కొరకే బ్రతుకుతున్నారు కదా. అంటే ఏంటి తమ కొరకే బ్రతుకుతున్నారంటే? ఏమైపోతాము, కష్టాలు వచ్చేస్తున్నాయి, శ్రమలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అని తమ కోసం బ్రతుకుతున్న వాళ్ళు భయమే. కానీ మనం క్రీస్తు కోసం బ్రతికితే గొప్ప విశ్వాసులుగా బ్రతకగలరు, గొప్ప విశ్వాసులుగా బ్రతకగలరు. నీకు ఆయన లోటు రానివ్వడండి. మీరు ఆయన నమ్మితే మీరు ఒకవేళ మీ పని ఆగిపోవచ్చు, మీకు ఒకవేళ ఉద్యోగంలో కొంచెం కష్టం కావచ్చు, కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు చూస్తారా? ఆయన మిమ్మల్ని ఎంతనాడు ఆఖరి పొందారు. తను నమ్మని బిడ్డలను అని వాక్యం చదివితే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసము? ఇక్కడ మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 15వ వచనంలో, ఇక జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఈ నిశ్చయత మనలో కావాలి. ఈ నిశ్చయత మనకు అవసరం. జీవించేది మన కొరకు కాదు, క్రీస్తు కొరకు, క్రీస్తులో మనం జీవించాలి. క్రీస్తు కొరకు మనం జీవించాలి. అప్పుడు ఆయన మనకు లేవు కలిగించాలి. ఆయన సింహ పిల్లలు లేవు గలవా ఆకలిగొనును చెప్పండి. అది కూర్చేది తన యందు భయభక్తులు గల వారికి అది చదువుకోవడానికేనా? అవి అక్షరాలేనా? కాదు. అందులో ఎంతో బలమైన విశ్వాసం ఉంది. అందుకే మనము పునరుద్ధానం అనేది మన విశ్వాసం బలంగా ఉండడానికి. చెప్పండి, పునరుద్ధానం ఏంటి? పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు. రాబోయే దినాలు ఇంకా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కరోనాతో పోయిందనుకున్నారా? మిడతల దండ వస్తుంది కదా, వస్తుందా? ఇవి పంటను తినే మిడతలు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇవి పంటను తినే మిడతలు మనుషులు తినే మిడతలు వస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, ఇది చదవండి. మనుషులంతా హైట్ ఉంటుంది, గుర్రంలా ఉంటాయట హైట్. మీరు నమ్మట్లేదని కదా, అందుకే వాక్యం చదవాలి. వాక్యం చదవాలి. గుర్రం లాంటి హైట్ ఉండి అంత సైజులో ఉండి మనుషుల్ని అమాంతంగా తినేస్తాయి. ఆ పరిస్థితులు రాకుండా ప్రార్థన చేద్దాం. స్తోత్రం చేయలేదు. ఇప్పుడే భయపడుతున్నారు కదా, భయపడకండి. ఈ మిడతలు పంటనే తినేస్తున్నాయి, కానీ మనుషులు తినే మిడతలు కూడా అంటే దేవుని ఉగ్రత. బహుశా ఈ మిడతలను గురించి కూడా ఒక మాట మీకు తెలియజేయాలా. అది దేవుని సైన్యం, దాన్ని ఎవరు ఆపలేరు. 4 ప్రాంతాల్లో ప్రాముఖ్యంగా వచ్చాయి. ఏ ప్రాంతాలు వచ్చాయి చెప్పండి? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇంకా చెప్పండి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ ప్రాంతాలు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు చాలా భయంకరంగా క్రైస్తవుల్ని హింసించిన ప్రాంతం. దేవుడు తన సైన్యాన్ని వదిలితే ఏముండదు, మనం తినడానికి ఏముండదు ఇక. అందుకే దేవునికి భయపడే వారిగా ఉండాలని ఆశిస్తుంది. ఇది వట్టి మాటలు కాదు. ఈ గ్రంథము చెప్పబడిన మాటలు వట్టివి కాదు. ఇవి శక్తి కలిగిన దేవుని మాటలు. జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూ ఉండగా ఇప్పుడు ఏమి మనం అనుభవిస్తున్నామో దానికి రెట్టింపైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని క్రైస్తవుడు ప్రతి దానికి రెడీగా ఉండాలన్నమాట. చనిపోయినా బ్రతుకుడు క్రీస్తే, చావైతే ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు గారు అన్నాడు. పౌలు గారు అనుభవించినాడు. స్తోత్రం చెల్లిందా. పునరుద్ధాన శక్తి నాకు గొప్ప విశ్వాసాన్ని తెచ్చింది. ఆ పునరుద్ధాన శక్తి యొక్క ప్రభావాన్ని నేను ఈ విధంగా దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్నాను. ఏమని చెప్తున్నాడు? 5వ వచనంలో, 5వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూస్తుంటే అని చెప్పారు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, ప్రతిరోజు ఇలా చెప్పుకోవాలి, నా కోసం కాదు బ్రతికేది, నన్ను ప్రేమించి నా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు బ్రతుకుతానని చెప్పాలి. అంతేనా? లేకపోతే మన కోసం మనం బ్రతుకుదామా? మన కోసం మనం బ్రతికితే ఎప్పుడు భయమే, చాలా ప్రాణభయం. ఈ రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు రాకండి అంటే ఎందుకు చెప్తున్నారు? చచ్చిపోతావా? చచ్చిపోతావు, గాంధీ హాస్పిటల్కి వెళ్ళకు, వెళ్తే కట్టే. ఈ మధ్యన శవాలు కప్పెట్టట్లేదు, విసిరేస్తున్నారు. గొయ్యి తీసే పరిస్థితులు కూడా లేవు, విసిరేయటమే. అంటే మర్యాదగా పూర్వకంగా కూడా మరణించిన వారిని పాతి పెట్టట్లేదండి. అంత దారుణమైన పరిస్థితులు మనకు ఎదురవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మన జీవితంలో విశ్వాసముతో ముందుకు సాగాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక దైవ గ్రంథం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. విన్నారా? యేసు ప్రభువారు మనకు పునరుద్ధానం ఇచ్చి ఆయన నిత్యము జీవిస్తున్నాడు. ఎందుకు? ఆయన యొద్దకు వచ్చి వారికి విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపనకర్త. అందుకే దేవుడు ఎవరండి? చెప్పండి, ఎవరు? విజ్ఞాపనకర్త. మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ఏంటండి? ఇతరుల కొరకు ప్రార్థించడం. మన కోసం మనం ప్రార్థించుకుంటాం,
ఇతరుల కొరకు ప్రార్థించడం. మీరు మన శుక్రవారం ఉపవాసం కూడిక వాక్యాన్ని విన్నారా? ఎంతమంది విన్నారు? అసలు పెట్టనే లేదనుకుంటున్నా కదా. మీకు నచ్చిన కార్యక్రమాలు అన్నీ చూస్తున్నారా? మరి ఎందుకండి లైవ్ కార్యక్రమాలు మీరు చూడలేదు కాబట్టి వాక్యం ఏంటో తెలియలేదు. 3 ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్పారు. శుక్రవారంలో 3 దైవ భక్తులు వాళ్ళ ప్రార్థన అనుభవాన్ని నేర్పించారు, వాక్యంలో నేర్చుకున్నారు. కానీ ఇప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మాటలు వినండి. యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎప్పటికప్పుడు. మరి ఎంతో ప్రయాసంతో ఈ పని చేస్తున్నాను. ఎందుకంటే మీరు వాక్యం వింటారని, లేకపోతే మీ విశ్వాసం డామని పడిపోతుంది, మీ ప్రార్థనా జీవితం పతనమవుతూ ఉంటుంది. అందుకనే సేవకులందరికీ చాలా భయం ఏంటంటే విశ్వాసం తప్పిపోతారేమో, ప్రార్థనలు ఎదగలేకపోతారేమో, నమ్మకంగా ఉండలేకపోతారేమో అని చాలా భయంగా ఉంటుంది మీ విషయమై. ఎందుకు? వాక్యం లేకపోతే, వాక్యం అనే నీరు లేకపోతే, జీవాహారం లేకపోతే మనం ఎండిన చెట్టు వలె ఉంటాం. ఎండిన చెట్టు ఫలితం ఏముంటుందండి? చిగురించేదై ఉండాలా. అందుకని దేవుని వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ వహించాలి. మనకి కష్టం రావచ్చు, శ్రమ రావచ్చు, శోధన కావచ్చు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, కానీ దేవుని సన్నిధి నుండి మనం ఎన్నడూ దూరం కాకూడదు. అందుకే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఆయన ఏమంటున్నాడు? 25వ వచనం 7వ అధ్యాయంలో ఎబ్రీ పత్రిక, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము ఏం చేస్తున్నాడు? జీవించుచున్నాడు. నిరంతరము జీవిస్తున్నాడు. ఈయన నిరంతరము జీవిస్తున్నాడు. అంటే యేసు ప్రభు ఎవరండి? సజీవుడు. చెప్పండి, మృతుడు కాదు, సజీవుడు. అందుకనే ఆయన తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు, 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నప్పుడు మరి మగ్దలేని మరియా, కొందరు స్త్రీలు అందరూ పెద్దల కడకు లేచి సమాధి ఎద్దుకు పరిగెత్తుకుని వెళ్ళారు. ఎందుకంటే ఆయన లేస్తాడని. గబగబా ఒక శిష్యుడు ఆ సమాధి లోపల చూశాడు, ఏమి లేదు, ఆయన వస్త్రం తప్ప అక్కడ ఆయన. ఒక దూత ఆయన పిలిచాడు, ఏంటి ఎవరిని ఎదుగుతున్నారు? సజీవుడైన వాడిని మృతులను ఎందుకు ఎదుగుతున్నారు మీరు? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం చెల్లిందా? ఆయన ఏం చేశాడు? లేచి ఉన్నాడు. లేచాడు. మన దేవుడు మరణించాడా? లేచాడా? మరణించి లేచాడు. స్తోత్రం చెల్లిందా? ఇప్పుడు చెప్పండి, ఆయన యందు నిలుచున్న వారు మనం తిరిగి లేస్తామా? ఇంకా అంతే సంగతులా? నమ్మకం ఉందా లేదు? అందుకే విశ్వాసాన్ని పెంపొందించుకోండి. మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు తిరిగి రానయ్యున్నాడు, మన కొరకు తన ప్రాణమును పెట్టాడు, మన కొరకు విమోచన క్రయధనముగా తన రుధిరదానం కార్చాడు. ఆయన తిరిగి లేచాడు. అందుకనే యోబు భక్తుడు చక్కటి మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? నా విమోచకుడు సజీవుడని, నేను తరువాత ఆయనతో కూడా నిలుతునని చెప్తా ఉంటాడు. చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. సోదరు, మనందరికీ ఈ సత్యం తెలుసుండాలి. క్రైస్తవులకి ఈ సత్యం తెలుసుండాలి. యేసు ప్రభు ఎందుకు నమ్ముకున్నావు, ఆయన ఎందుకు నువ్వు అంగీకరిస్తున్నావని లోకము నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పాలి, నా విమోచకుడు నా కొరకు ప్రాణం పెట్టినవాడు సజీవుడు, నేను ఆయనతో పాటు తిరిగి లేపబడతాను. అందుకే మరణం నాకేమి భయం లేదు, మరణం బట్టి నాకేమి చింత లేదు, నాకేమి దుఃఖం లేదు. అంటే బహుశా మరణిస్తే మనం ఎలాగ ఆలోచిస్తాం, నా ఆస్తి ఏమైపోతుంది, నా పిల్ల ఏమైపోతారు. ఇప్పుడు ఇండివిజువల్గా మీ నిమిత్తం మీరు మాత్రమే, మీ కొరకు మీరు సిద్ధపడాలి. అందరి కోసం కాదు, ఎవరి రక్షణ వారిది, ఎవరి విమోచన వారిది, యేసు క్రీస్తులో అది. అందుకని ప్రార్థన చేయడం, లేక దేవాలయానికి రావడం, వాక్యాన్ని నేర్చుకోవడం, ఇదంతా ఎందుకో తెలుసా? మనం దేవుని పునరుద్ధానాన్ని సంపాదించుకోవడానికి. ఆస్తి అంతస్తులు బట్టిగాను, రక్షణ బట్టి నిత్య జీవితాన్ని ప్రభు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఆయనలో నిత్య జీవితం మనకు
అందుకని సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ ఈ సువార్త చెప్పండి, మానవులందరూ నశించిపోతారు. ఒక ఆయన చెప్తున్నాడు, మన మధ్యన టీవీలో ప్రోగ్రాంలో ఆయన చెప్తున్నాడు, నరులు పిల్లలు ఎందుకు అంటారనుకున్నారు, మరొక తరంలో వీడు చచ్చిపోతాడు ఉంటాడు, ఆడు చచ్చిపోతాడు ఉంటాడా? ఒకే ఫ్యామిలీలో 5 చచ్చిపోయారని వార్త వస్తుంది, ఎవరుంటారు? అందుకనే పిల్లల్ని కనడం అనేది ఒక ప్రక్రియ. ఇతని వంశోత్తరుని మనం మళ్ళా తరంలో చూడడానికి అంట. ఎన్నో తరాలు గద్దించిపోయారు, రాజులు గద్దించిపోయారు. ఎవరు ఉండవండి, శాశ్వతం కాదు. నరులారా ఏమన్నాడు? తిరిగి 90వ కీర్తన మోషే ప్రార్థన ఏమన్నాడు? చదవండి 90వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు అంటున్నాడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నాడు. వేరే పదార్థానికి మార్చట్లే, ఎందుకంటే దేహం మట్టికి మార్చాలి, కానీ ఆత్మ దయచేసిన దేవుని అందుకు వెళ్ళాలి. యేసు ప్రభు ద్వారా పునరుద్ధానం. ఆ పునరుద్ధానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే నిత్య జీవానికి నువ్వు యోగ్యుడు కాగలవు. ప్రభువా, మరి ఎందుకు నాకు ఈ పునరుద్ధానం? మరి ఇన్ని రోజులు నీ సన్నిధికి రాలేకపోయాను, నన్ను ఎంతో బాధించింది, కానీ నాకు ఇచ్చిన ఈ స్వేచ్ఛను బట్టి నీకు వందనాలని చెప్పి దేవుని సన్నిధిలో పునరుద్ధాన ఆరాధనలో మనం ప్రముఖమైన వాటి ప్రాధాన్యతగా మనం దాన్ని నిల్చుదాం. అంతేగాని చులకనగా మాత్రము తీసుకోకండి. ఇది చులకనగా తీసుకునేది కాదు. ప్రభువా, నీ రాజ్యం వస్తుంది, నేను సిద్ధపడాలి. అయితే నా విశ్వాసాన్ని బలపరచు. నేను నీ కొరకు నిలిచేవారిగా నన్ను నిలబెట్టండి. ఈ దేహం విడిచిపెడతాను, కానీ ఆత్మ నీ యొద్దకు చేరుతుంది. ఆత్మ కొరకు నన్ను నిలిపిన దేవుడు కనుక నీ రాజ్యములకు సిద్ధపడే మనసు నాకు దయచేయమని ఆయన అడుగుదాం. విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, యోబు చెప్పినట్లుగా నా విమోచకుడు సజీవుడు. కనుక సజీవుడైన దేవుడిని ఆరాధిస్తూ మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, 1 నిమిషం ఆలోచన చేయండి. ప్రభువా, ఎందుకు నా కొరకై ఈ పునరుద్ధానాన్ని ఇచ్చావు? ఈ పునరుద్ధానం యొక్క విలువ ఏమిటి? నన్ను నీతిమంతుడిగా చేయడానికి, నేను విశ్వాసంలో బలపడడానికి, నీ ప్రేమను సంపాదించుకోవడానికి, నీవిచ్చిన గొప్ప విమోచన కార్యం జరగడానికి. అయ్యా, మరి నేను ఈ లోకంలో జీవించినంత కాలము నాకు ఆధారం ఏమీ లేదు, ఎవరు నాకు ఆధారం కాదు, నన్ను ఎవరు రక్షించలేరు. ఎందుకంటే ఎవరికి రక్షించే ఆ అద్భుత సామర్థ్యత లేదు. కేవలం నీవు మాత్రమే అర్హుడవై ఉన్నావు. కనుక నీకు మాత్రమే మేము ప్రార్థించాలి, నీలోనే మేము నిలిచి ఉండాలని కొన్ని నిమిషాలు మీరు ప్రార్థనలు గడపండి. ప్రభువా, నన్ను బలపరచండి ఆయన అడుగుదాం. ప్రభువా, నన్ను నీ కృపను నాకు దయచేయమని ఆయన అడుగుదాం. మరి ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. ఈ సమయంలో మెరిసి రాణి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీపిద్దాం. 1 నిమిషం ప్రార్థనలో ఏకీపిద్దాం. ముందుకు వచ్చి ప్రార్థనలో ఏకీపిద్దాం. అందరూ ప్రార్థన చేస్తుండగా మరి ప్రార్థనలో ఏకీపిద్దాం. మెరిసి రాణి సిస్టర్ గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు. మనం ప్రార్థనలో ఏకీపిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ రాజీవాధిపతి మహోన్నతుడ, సర్వకృపానిధిని పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఎదురుగా ఉంది ప్రభా. నాయన మా పక్షంగా ఇంతవరకు నాయన మీరు చేసిన నాయన అనేకమైన మేలులు ఉపకారం బట్టి ప్రభాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. నాయన ఈ దినం తండ్రి నాయన పరిశుద్ధ దినము మరి గతించిన దినాలు నాయన నేను తండ్రి నాయన స్తోత్రములు శోధనలో పట్టబడినప్పుడు, శ్రమతో నాయన కట్టబడినప్పుడు ప్రభా నాయన మీరు మమ్మల్ని నాయన విడుదల చేసి విమోచన ఇచ్చి ప్రభా నా దేవుడు సజీవుడని ప్రభా నీ సన్నిధిలో ఆరాధించడానికి ప్రభా నాయన మాకు ఇచ్చిన నాయన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మన నాయన నీ సమాజం మధ్య మేము కూడా తండ్రి నాయన నిన్ను స్తుతించగలగటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము గతించిన వారి కంటే గొప్పవారం కాదు కానీ తండ్రి నాయన స్తోత్రంలో ఈ కుటుంబంలో అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ఈ లోకాన్ని విడిచిపోతున్నారు.
మరి నాయన స్తోత్రములు తండ్రి నాయన ఒక సక్రమమైన విధానం లేకనే నాయన సమాధి చేయబడుతున్నారు నాయన. నీకు వేలాది స్తోత్రం చెల్లించుకున్నాం. మరి ఈ లోకంలో మేము జీవిస్తున్నాము, మరి నీ బిడ్డలుగా ఉంటున్నాం తండ్రి నాయన. స్తోత్రములు శోధన వచ్చినప్పుడు ప్రభా తొలగిపోకుండా నాయన జడియక ప్రభా నీ సన్నిధిలో మరి తండ్రి నాయన స్తోత్రములు తండ్రి విశ్వాసం ద్వారా ప్రభా నాయన మేము జీవించాలని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నది. మరి దేవా స్తోత్రం మా నిరీక్షణ ప్రభా నాయన నీవై ఉన్నావు కాబట్టి ప్రభా మేము ఎన్నడూ తొలగక ప్రభా నీ సన్నిధిలోనైనా గొప్ప విశ్వాసం కలిగి తండ్రి నాయన ఎదురేగి బిడ్డముగా ప్రభానైనా శ్రమ వచ్చినప్పటికి కూడా ప్రభానైనా స్తోత్రంలో మేము చడేయకుండినట్లు ప్రభా మాకు నీ శక్తిని బలాన్ని నీ ధైర్యాన్ని దయచేయండి ప్రభానైనా. గొప్ప విశ్వాసంతో తండ్రి నాయన నీ సన్నిధిలో మొదలుపెట్టే కృప అనుగ్రహించండి ప్రభా. మరి నాయన కట్టబడిన స్థితిలో అనేక మంది బిడ్డలు లేవనెత్తినారు, ఎంతో మందితో మాట్లాడినారు ప్రభా. నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ సమయం మాకు ప్రభానైనా స్తోత్రం మా వ్యక్తిగత ప్రార్థన మీరు చేసుకోవడానికి ప్రభానైనా మేము చేస్తున్న ఆయన పొరపాట్లు తప్పులు క్షమించబడటానికి ప్రభానైనా మాకెంతో మంచి అవకాశం ఇచ్చిందని ప్రభా. గుర్తెరిగిన వారంగా ఉండటానికి ప్రభా మమ్మల్ని అందరినీ బలపరిచిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. ఘనమైన దేవుడు ప్రభానైనా మాతో తండ్రి నాయన మాట్లాడుతూ వస్తున్నవాడు సజీవుడవి ప్రభానైనా మా కొరకు తిరిగి రానంటున్నవాడు సజీవుడివి ప్రభా. క్రైస్తవ జనాంగానికి అదొక్కటే నిరీక్షణ ఉంటుంది కాబట్టి ప్రభా మమ్మల్ని ఆయన నీ వాక్యాలు బలపరుస్తున్నాయి ప్రభానైనా స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి నాయన. స్తోత్రములు శ్రమ దిగున కృంగి నీళ్ళ చేత కానివాడు అవుతామని ప్రభు అంటున్నాడు ప్రభానైనా. అదే రీతిగా ప్రభానైనా నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలవంతుడు అంటున్నాడు అయ్యా. నీకు వేలాది స్తోత్రములు దేవ. సజీవమైన నీ వాక్కులు ప్రభానైనా స్తోత్రములు. యోగు శ్రమ వచ్చినప్పుడు ప్రభా ఎంతగానో తండ్రి నాయన నీ సన్నిధిలో బలపరచబడ్డాడు. మరి తండ్రి నాయన ఆ సమయంలో తండ్రి అతను కృంగిపోయి ఉంటే ప్రభానైనా మరి మాకు నాయన నా సాక్ష్యం నాయన దొరికేది కాకపోయి ఉండొచ్చు. మరి దేవా నాయన స్తోత్రములు తండ్రి నాయన. బైబిల్ గ్రంథంలో తండ్రి అతని కొరకు తండ్రి ఎంతో చక్కని సాక్ష్యం ఇచ్చినావయ్యా. నీకు వేలాది స్తోత్రములు. అటు రీతిగా తండ్రి మా విశ్వాసం కూడా మేము దినదినము తండ్రి నాయన బలపరచబడటానికి ప్రభానైనా మాకు ఇచ్చిన ఆయన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. మరి తండ్రి భయపడక జడియక ప్రభా నీ సన్నిధిలో తండ్రి క్రమశిక్షణ కలిగిన బిడ్డముగా ప్రభానైనా దినదినము పోషించబడటానికి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. మరి తండ్రి నాయన ఆలయం చుట్టూనైనా మీరు వేసిన కంచెను బట్టి వందనాలు స్తోత్రములు. మరి తిరిగి నాయన ప్రవేశించి ఉన్నాం తండ్రి నాయన ఏ శోధనకు గురి కాకుండా ప్రభానైనా స్తోత్రం నీ అగ్ని కవచంతో తండ్రి మమ్మల్ని అందరినీ కప్పమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు. మరి దేవా నీకే స్తోత్రములు చెల్లించుకున్నాను. మరి తండ్రి బ్రాంచ్ సంఘాలన్నిటి పక్షంగా నీ కాపుతలు ఉంచండి అయ్యా. ఏ ఒక్క బిడ్డ తప్పుకోకూడదు నాయన. మరి నాయన ప్రతి ఒక్కరు నీ సంఘంలో కట్టబడాలి. మరి ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ సన్నిధికి రావాలి. రాబో దినాల్లో ప్రభానైనా స్తోత్రములు మరి అన్ని మార్గాల్ని సరళం చేయండి నా తండ్రి నాయన. స్తోత్రములు తండ్రి నీ భక్తులు లేవనెత్తండి. నీకు వేలాది వందనాలు. మరి తండ్రి నాయన ఎంతో మంది నాయన ప్రయాసపడుతున్నారు తండ్రి నాయన దీని కొరకు. మరి వైరస్ని ఏ రీతిగా నాయన కట్టడి చేయాలని మరి దాని నుంచి నాయన అందరినీ తప్పించండి ప్రభా నాయన. రాబో దినాలన్నీ ప్రభా నీకు నాయన స్తోత్రం తండ్రి మహిమకరంగా నాయన జరగటానికి ప్రభా కృప చూపించమని కనికరం చూపించమని వేడుకుంటున్నాను. కూర్చుని ప్రతి ఒక్క బిడ్డ పక్షంగా నీకు ఆప్తలించండి అయ్యా. భద్రత ఇవ్వండి ప్రభా. కుటుంబాల చుట్టూ కంచి వేయండి నాయన. స్తోత్రములు. మాకు ఆధారం మీరే ప్రభానైనా. మేమెవ్వరు తట్టు చూడలేము నా తండ్రి. నీ తట్టే కనులెత్తిచున్నాం ప్రభానైనా. నీ స్వరాన్ని వినిపింపజేసి మమ్మల్ని అందరినీ బలపరిచి సహాయం చేయమని నీ సేవకుల పక్షంగా మీరు ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాను. కుటుంబ పక్షంగా నీ కృపా కార్యం జరిగించండి. మీరే తోడుగా ఉండండి ప్రభా. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నా రక్షకును ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమార కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడును మా ప్రియ సంగమునకును కూడిన ప్రియులకును నీ సన్నిధి కృప సదాకాలము తోడైండును గాక. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్ 9347581747 9347581747. మీరు వాట్సాప్ ద్వారా కానీ SMS ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీ అవసరతలు మాకు తెలియజేయండి. మరియు ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనను వీక్షించండి. మా ఫేస్బుక్ పేజ్
www.facebook.com/shilohu-gospel-church. మరిన్ని వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ www.youtube.com/shilohu-gospel-churchని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాక్య సందేశాన్ని గూర్చిన సందేశాన్ని మీరు పొందుకోండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.